తెలుస్తుంది? ఏంటి? నీ మనసులో అనుకున్నది నాకెలా తెలుస్తుంది? ఇంకొకసారి చెప్తావా? నీ మనసులో అనుకున్నది నాకెలా తెలుస్తుంది? కదా ఏంటి ఇందా నుంచి మొహం ఉమ్మని పెట్టుకోండవు. మనం వచ్చే దారిలో బిర్యానీ కనిపించింది, నాకు ఆకలేస్తుంది, ఆపాలని తెలీదా? చెప్పుంటే ఆపుంటా కదే. ఓ చెప్పాలా నీకు? చెప్పకుండా తెలీదా తమరికి? నాకెలా తెలుస్తుంది? నీ మనసులో అనుకున్నది నాకెలా తెలుస్తుంది? తెలియాలి. తాళి కట్టావుగా, నా మనసులో ఉన్నది తెలియాలి. తెలియాలి. తాళి కట్టించుకున్నావుగా, నా మనసులో ఉన్నది తెలియాలి. ఈ ఆడవాళ్ళకి అలవాటు అయిపోయింది. ఉమ్మని పెట్టుకుంటారు. దేనికి అలా పెట్టుకుంటారు అర్థమై సావదు. అన్నా రామ్మా, మీ గురించి మాట్లాడుతా ఉన్నా వచ్చావు. ఏంటిలా వచ్చావు? నీ బావ బంగారం అంతా కుదువ పెట్టేశాడన్నా. మంచిదే. కానీ సంవత్సరం నుంచి వడ్డీయే కట్టట్లా. అయితే వేలం వేసేస్తుంటారు. కానీ ఇప్పుడు ఇడిపిద్దామంటే డబ్బులు లేవు. కానీ దాన్ని అమ్మేస్తే మనకి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తదన్నా. అవును కదా, అట్లయితే బావ నాతో పంపు. మేము డైరెక్ట్ గా మన తిరుపతిలోని తిరుచానూరు పంచాయతీ ఆఫీస్ ఎదురుగా ఉండేటువంటి శ్రీ పద్మావతి జ్యువెలరీ అండ్ గోల్డ్ షాప్ అయితే వచ్చేసి ఏంటంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో ఎక్కడ గోల్డ్ కుదగబెట్టినా సరే కుదగబెట్టిన బిల్లు, ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకెళ్లామంటే వీళ్ళే వడ్డీ అసలు కట్టి వీళ్ళే కొనేస్తారు. ఆ రోజుకి ఆన్లైన్ ప్రైస్